ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే అందరూ ఎదురు చూస్తున్నట్లుగా 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు రూమ్స్ బుకింగ్ కోటాను ఈ రోజే విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 23వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,604 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,266 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,85,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అయితే అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తగ్గిపోయిందండి. ఫ్రీ దర్శనానికి ఈరోజు కొత్తగా క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 6 గంటల సమయం మాత్రమే పడుతోంది. అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. దర్శనం అయితే త్వరగానే పూర్తవుతోంది. ఇప్పుడు 2024 డిసెంబర్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ యొక్క ధర అనేది ఒకరికి 300 రూపాయలు. ఒక ఐడితో ఒకటేసారి 6 మందికి దర్శనం టికెట్లను బుక్ చేయొచ్చండి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు ఎప్పుడూ కూడా దర్శనం అనేది 3 నుంచి 5 గంటల లోపు పూర్తయిపోతుంది. అంతకు మించి ఎక్కువ సమయం అయితే పట్టదండి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేసిన అరగంట నుంచి 45 నిమిషాల లోపే టికెట్లు అన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. కాబట్టి ఉదయం 10 గంటలకు ఈ టికెట్స్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు ఒక 10 నిమిషాల ముందు నుంచే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్, బుకింగ్ డీటెయిల్స్తో రెడీగా ఉండటం మంచిది. అలాగే 2024 డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి రూమ్స్ బుకింగ్ కోటాను కూడా సెప్టెంబర్ 24న అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. కింద తిరుపతికి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేని వారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి. కానీ తిరుమల కొండపైకి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాను దర్శనం టికెట్ ఆన్లైన్లో మీరు ఏదైనా దర్శనం టికెట్ బుక్ చేసుకుని ఉంటేనే ఆన్లైన్లో తిరుమల కొండకు సంబంధించిన రూమ్స్ని కూడా బుక్ చేసుకోగలరు. ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకోకపోతే రూమ్స్ కూడా ఆన్లైన్లో బుక్ అవ్వవు. ఇది టీటీడీ వారు పెట్టిన రూల్ అండి. కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి 200 రూపాయల దర్శనం టికెట్లను ఈరోజే అంటే సెప్టెంబర్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. పద్మావతి అమ్మవారి దర్శనం టికెట్లు అనేవి 200 రూపాయలండి ఒకరికి. అయితే ఆలయంలో ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందండి. మీరు 200 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు దర్శనానికి తక్కువ సమయం పడుతుంది. కొద్ది సమయంలోనే మీకు దర్శనం అనేది పూర్తవుతుంది. వీటన్నింటినీ బుక్ చేసుకునే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లు అన్నింటినీ బుక్ చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం మేము దసరాకి తిరుమల వెళ్తున్నాము, అప్పుడు భక్తుల రద్దీ ఖాళీగా ఉంటుందా లేక బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా రద్దీ ఎక్కువగా ఉంటుందా అని అడిగారండి.
బ్రహ్మోత్సవాలలో ఎప్పుడు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది మామూలు కంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అంటే 9 రోజుల పాటు తిరుమల కొండపైన స్వామివారి బ్రహ్మోత్సవాలను చేస్తారు. ఈ 9 రోజులు కూడా దర్శనానికి కానీ లేదా వాహన సేవలు చూడడానికి వచ్చిన వారికి కానీ భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు అన్నీ కూడా ముందే ఫుల్ అయిపోయాయండి. ఆన్లైన్లో విడుదల చేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం అక్టోబర్ నెలలో దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఫ్రీ దర్శనం అంటే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనంకైనా వెళ్ళాలి. లేదా తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి, వాటిని తీసుకొనైనా మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మా నాన్నగారికి దర్శనం టికెట్ బుక్ చేస్తూ వివరాలు ఇచ్చే లోపే 7 నిమిషాల లోపే కోటా ఫుల్ అయింది, వీళ్ళకి ఆఫ్లైన్ టికెట్స్ ఇస్తారా దర్శనానికి అని అడిగారండి. మామూలుగా ఆన్లైన్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటానే కాదండి, ఎటువంటి దర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసినా కూడా కొన్ని వేల మంది ఒకటేసారి వెబ్సైట్ని ఓపెన్ చేసుకుని బుక్ చేసుకుంటుంటారు. కాబట్టి ఎవరికి టికెట్స్ బుక్ అవుతాయి ఎవరికి బుక్ అవ్వవు అని చెప్పలేము. టికెట్స్ అనేవి చాలా త్వరగా ఫుల్ అయిపోతాయి. ఆఫ్లైన్లో అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఇవ్వరండి. కేవలం ప్రతి నెల చివరి వారంలో ఇలా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో మాత్రమే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ వారు విడుదల చేస్తారు. మీకు ఈ నెల దొరకకపోయినా మళ్ళీ మరుసటి నెలకు ట్రై చేయండి. అలా ప్రతి నెల మీరు బుకింగ్కి ట్రై చేస్తుంటే ఏదో ఒక నెలలో మీకు ఖచ్చితంగా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. అలాగే ఇంకొకరు నవంబర్ 3వ తేదీ రూమ్ బుక్ చేసుకోవాలి, ఏదైనా ఆప్షన్ ఉందా మేడం అని అడిగారు. ఆన్లైన్లో అయితే అన్ని రూమ్స్ ముందే విడుదల చేసేసారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇక నవంబర్ నెలలో రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే రూమ్స్ కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుందండి. అలాగే రూమ్స్లో ఉన్న సౌకర్యాలను బట్టి రూమ్స్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా తెల్లవారుజామున వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.